రాజులు వచ్చినాడు పెదనాన్ అనుకో కూర్చున్నాడు మనిషి పండు పట్టుకోని వెళ్ళినాడు హైరల్ రాజు కొడుకే ఐతమరాజు పన్నులో ఐతమరాజు వచ్చినాడు నాన్న అనుకో పైన కూర్చున్నాడయ్యా చూడు ఎవరా ఓడినాను కూర్చుంటే పెద్దమాదేవి పండు తీసి 2 పక్కిళ్ళు కోసిందయ్యా కోయిగాన మన నెత్తిన చేనుంటే శాం పెట్టిన వదలదు అలాగే అన్నట్టుగా పెద్దమాదేవి చేతులు పండు మంచిగా ఉన్నారు అయ్యా నా నాయన ఈవేళ అప్పుడు పండు పొక్కొయ్యగా వారి కళ్ళు రైతున్నా చేతులు వెళ్ళగాను ఎలగల పురుగులు అవి ఎట్లాడుతున్నారు దొక్కమన్నాడు పురుగులు అవి దొల్లికి వెళ్తున్నారు గొడ్డోడుకు బిడ్డ సారం ఏడు తెలుస్తుంది సులాగా మాట నేత నాలాటోళ్ళకి గొడ్డోడుకు బిడ్డ సారం ఏడు తెలుస్తుంది కాసిన చెట్టుకు దెబ్బ కాయిన చెట్టుకు దెబ్బ అనుకోని ఎవరాదియో నీ కన్న కొమాడైతే పురుగులు పండిస్తారు నా నాన్న పెదనాన్న మా నాడు ఇరుమాను చెక్క పురుమానుకు పండుదు పురుమాను చెక్క ఇరుమానుకు పండు వాగటి పుట్టిన చెట్టే నావాలా కడుపులు పుట్టిన కొడుకేని కావాలా అయ్యా బాగారోడు కళ్ళల్లో ఉంటాది భగవాన్ పల్లాల్లో ఉంటాది పల్లోడు మనకే అంటారు అందరూ ఆయన నాదో నాదా నాదా తలమేని కొడుకు తమ్మిలే చూడు ఓ హోరి నాయన భర్త సితమానం ఆదం ఓగి పాల్పాన్ దాత పట్ట రాజు ఉడబోల్ పెరిమిటి వజ్రి కాట కలబోల్ పెరిమిటి కోరవ పున్నమ పురుషత్ బలమ కటకట కరమ్మ కారణ వాగమ యాగమ సూచన ఇంకగా కోడగాన్ దేగ్రాన్ అప్పుడు అమ్మ భార్య మాటలు భర్త ఆలకించి ఎమలగిలి కళ్యాణము యాత్ర ప్రయాణము ఎంత మాత్రమైనా వాకట పుట్టిన చెట్టే నావాలా కడుపులు పుట్టిన కొడుకేని కావాలా ఆయన తిరుమాన చెక్క పురుమాను పొందదు మేము ఎమలగిరి కళ్యాణం మాత్రం వెళ్ళిపోతాము కళ్యాణం వెళ్తాం ఉపదేశం వెళ్తాము బాలల్ని ఎగురుతాము నేనేమి చేయను అయ్యా మామ పెద్ద మామ కళ్యాణం అంటున్నావు పాలకులు ఎగురుతానంటున్నావు ఉపదేశం అంటున్నావు సరే ఈ వాటా పట్టుకొని వెళ్ళిపో మామ ఉండు ఈ వాటా పట్టుకొని వెళ్ళు అయినా అయినా నేనేమి చేయను ఈవేళగా తమ్ముడు అప్పుడు ఏమిటి అనగా అన్న తమ్ములు తమ్ములు అన్న అనుకో చూస్తున్నా ఇంకా చూడగా ఏమి